హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. మనం ఫంక్షన్స్ లో తింటూ ఉంటాం కదా ఈ బెండకాయ ఫ్రై. సేమ్ అదే టేస్ట్ తో ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా ఈ ఫ్రై కోసం బెండకాయ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు అనేవి అన్ని ఒకేసారి యాడ్ చేసుకోకూడదు, కొన్ని కొన్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకేసారి ఫ్రై చేయడం వలన మనకి బెండకాయ ముక్కలు అనేవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వవు, మెత్తగా అవుతాయి. ఇలా కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా బెండకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవడం వలన మనకి జిగురు అనేది తగ్గిపోతుంది. ఇలా బెండకాయ ముక్కలన్నీ మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్లోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి పావు కప్పు కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు అనేది తొందరగా ఫ్రై అవుతుంది, అందుకని అలా వేసి ఇలా తీసేయాలి, లేదంటే మాడిపోతుంది కాజు. ఇప్పుడు కాజు, పల్లీలు, బెండకాయ ముక్కలు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి ఫ్రై కర్రీలో చాలా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వలన. ఇలా వీడియోలో చూస్తున్నలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలన్నీ గ్రీన్ కలర్లో నుండి వైట్ కలర్లోకి చేంజ్ అయ్యాలి. అలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెండకాయలోకి ఈ మిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారపొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర ఆవాలు ఫ్రై అయ్యాక 3 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయలు మంచిగా కచ్చపచ్చ దంచుకొని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై కర్రీలో బాగా టేస్ట్ యాడ్ చేస్తాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకున్న పోపుని బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పోపు, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా బెండకాయ ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ వేపుడు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.